అస్తవ్యస్తమై ధర్మం తగ్గిపోతుందో అప్పుడు విష్ణువు ఒక అవతారంగా అవతరిస్తాడు. ఇలా 10 రూపాల్లో 10 కాలాల్లో లోకాన్ని రక్షించేందుకు ఆయన పునర్జన్మిస్తాడు. ఇవి దశావతారాలు. मीनमय विदपकूर्ममय तनुवराहमय मनकु सायमय बाणमय करकु खड्गमय चुरुकु घातमय मनकु ऊतमय క్రమంలో ధర్మాన్ని రక్షించడం, అధర్మాన్ని నాశనం చేయడం కోసం శ్రీమన్నారాయణుడు 10,000 రూపాల్లో అవతరించి లోకక్షేమాన్ని సాధించడం జరిగింది. మత్స్య నుండి కల్కి వరకు ప్రతి అవతారము ఒక దివ్య సందేశం, ఒక మహోన్నత లక్షణం. ఇది దశావతార మహాగ